ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చూస్తే మనకి పెన్షన్ స్కీమ్స్ అనేవి చాలా వస్తున్నాయి ఎల్ఐసిలో కానీ ఎందులో చూసుకున్నప్పటికీ. సో గవర్నమెంట్ జాబ్స్ ఒకప్పుడైతే చాలా పెన్షన్స్ ఆఫ్టర్ 60 years పెన్షన్ వచ్చిండేది. సో కానీ ప్రైవేట్ జాబ్స్కి ఆ టైంలో కూడా పెన్షన్ లేదు. సో ఈ మధ్య రీసెంట్ కాలంలో చూస్తే గవర్నమెంట్ జాబ్స్కి కూడా పెన్షన్ స్కీమ్స్ అనేవి పూర్తిగా తీసేశారు. సో పీపుల్ ఆర్ ఎక్కువ పిఎఫ్ పైన డిపెండ్ అవుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి చాలా స్కీమ్స్ వస్తూ ఉన్నాయి ఎల్ఐసిలో. ఇవే కాకుండా సో రివర్స్ మార్ట్గేజ్ అనేది కూడా ఒకటి ఆప్షన్ ఉంది. సో ఇది ఎవరు యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ట్యాక్సేషన్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, వాటి గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు రవికిరణ్ గారితో కలుసుకుందాం. సో రవికిరణ్ గారు, వెల్కమ్ అండి టు మైరా మీడియా. సో ఈ రివర్స్ మార్ట్గేజ్కి సంబంధించి అసలు వాట్ ఈస్ దిస్ రివర్స్ మార్ట్గేజ్, దానికి కొంచెం హై లెవెల్ ఐడియా ఫస్ట్. సో మనకి అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు హోమ్ లోన్ లాంటిది ఉంటుంది. సో లోన్ తీసుకొని మనం ఇల్లు కొంటాం. కానీ ఇప్పుడు రివర్స్ మార్ట్గేజ్ ఏంటంటే, సో ఆల్రెడీ ఇల్లు ఉంది, దానిపైన లోన్ లాంటిది ఏమీ లేదు, అందులో ఉంటున్నారు ఎవరైతే ఓనర్సో, దానిపైన మనము రివర్స్గా మార్ట్గేజ్ ఇస్తున్నాం బ్యాంక్కి. ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి నా ఇల్లు ఉంది మీరు తీసుకోండి అని మార్ట్గేజ్ ఇస్తున్నాం. దానిపైన లోన్ ఉంటుంది, దాంట్లో నుండి మనకి కొంత అమౌంట్ అనేది ఆ ఓనర్కి ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెన్షన్గా మనకి ఓనర్కి కొంత మనీ అనేది డిస్క్లోజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్. సో దాన్ని రివర్స్ మార్ట్గేజ్ అంటాము. సో పెన్షన్ అనేది సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత అమౌంట్ వాళ్ళు ఇస్తున్నారు అనేది, దాన్ని బట్టి మంత్లీ అమౌంట్ ఫిక్స్ అయి ఉంటుంది. ఎస్, మంత్లీ అమౌంట్ ముందే ఫిక్స్ చేస్తారు. బ్యాంక్ వాళ్ళు చెప్తారు ఇంత అమౌంట్ వస్తుంది అని. సో ఆ మంత్లీ కొంత అమౌంట్ అనేది బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎక్కువ హౌస్ కొనడానికి లోన్ తీసుకుంటాం. సో ఇప్పుడు మన దగ్గర హౌస్ ఉంటే దాన్ని మార్ట్గేజ్ చేసేసి సో దానికి సంబంధించి మనం మంత్లీ పెన్షన్ తీసుకోవచ్చు బ్యాంక్ నుంచి. సో దిస్ ఈజ్ ఎ ఓవరాల్ ఐడియా. కానీ ఇది ఎవరు అప్లై చేయొచ్చు, ప్రతి వాళ్ళు అప్లై చేయొచ్చా, లేకపోతే ఈ ఎలిజిబిలిటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కరెక్ట్. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ కిందకి వస్తే మనకి ఒక పర్సన్ ఎవరైతే రివర్స్ మార్ట్గేజ్కి అప్లై చేయాలి అనుకుంటే ఆ పర్సన్ సీనియర్ సిటిజన్ అయి ఉండాలి, అంటే 60 years ఆర్ అబవ్ ఉండాలి. ఒకవేళ ఆ ఇల్లు కనుక జాయింట్ నేమ్గా ఉంటే, వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్గా ఉంటే, వైఫ్ అట్లీస్ట్ 55 years అయి ఉండాలి, 55 ఆర్ అబవ్. కొన్ని బ్యాంక్స్ 55 అని చెప్తున్నాయి, కొన్ని బ్యాంక్ 58 అని చెప్తున్నాయి. బట్ జాయింట్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ప్రైమరీ హోల్డర్ వచ్చేసి 60 years ఆర్ అబవ్, సెకండరీ హోల్డర్ వచ్చేసి మినిమం 55 years, వైఫ్ 55 years. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఇల్లు రివర్స్ మార్ట్గేజ్లో పెట్టాలి అనుకుంటున్నారో అందులో వాళ్ళు ఉండాలి. అండ్ వాళ్ళ దగ్గర ఆ ఇల్లు లాస్ట్ 20 years నుండి ఉండాలి, ఆ హిస్టరీ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ అసెట్ అనమాట. సో లాస్ట్ 15-20 years నుండి అందులో ఉండాలి వాళ్ళు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇల్లు వాల్యూ వచ్చేసి 1 crore అనుకోండి. సో 1 crore పైన బ్యాంక్ వాళ్ళు 50-60% వరకు మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని మార్ట్గేజ్ లోన్ అనేది డిస్క్లోజ్ చేస్తారు ఆర్ డిక్లేర్ చేస్తారు. సో 50 lakhs ఆర్ 60 lakhs, మనము 1 crore అనుకుంటే 50-60 lakhs అంతవరకు మార్కెట్ వాల్యుయేషన్ పైన మార్ట్గేజ్ లోన్ అనేది లభిస్తుంది వాళ్ళకి. సో దాన్ని బేస్ చేసుకొని బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారు మంత్లీ ఎంత ఇవ్వచ్చు ఈ కపుల్కి అనేది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి పెన్షన్ అమౌంట్ ఎంత అనేది మనకి తెలుస్తుంది. ఓకే. సో ఫస్ట్ క్రైటీరియా వాళ్ళు 20 years నుంచి ఆ ఇంట్లో ఉండాలి. రివర్స్ మార్ట్గేజ్ పెట్టిన తర్వాత కంపల్సరీ ఆ కపుల్ ఆ ఇంట్లో మాత్రమే ఉండాలి. ఎస్, ఆ ఇంట్లోనే ఉండాలి. ఆ ఇంటిని కమర్షియల్ యాక్టివిటీస్కి వాడకూడదు, రెంట్ ఇవ్వకూడదు, వేరే వాళ్ళకి ఉండండి ఇక్కడ అని కూడా చెప్పకూడదు. ఇంకా వేరే కజిన్స్ ఇంకా ఫ్యామిలీ అన్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ వీళ్ళు కంపల్సరీ ఉండాలి అక్కడ. వీళ్ళు కంపల్సరీ ఉండాలి. సో దానికి సంబంధించి బ్యాంక్ రెగ్యులర్గా చెక్స్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ 5 years ఒకసారి రీఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో జనరల్గా రీఎవాల్యుయేషన్ అప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమైనా పెరిగిందా, అసెట్ అన్నప్పుడు కొద్దిగా గ్రో అవుతూ ఉంటుంది, మార్కెట్ ఏమైనా ప్రైస్ ఏమైనా పెరిగిందా తగ్గిందా. అండ్ పెరిగితే కొన్ని ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అడుగుతారు, ఈ పెన్షన్ సరిపోతుందా మీకు ఇప్పుడు వచ్చేది, మీకు ఇంకేమైనా ఎక్కువ కావాలి అంటే మార్ట్గేజ్ లోన్ని పెంచుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ వాల్యూ పెరిగింది కాబట్టి. మార్కెట్ వాల్యూ పెరగకపోతే అలానే ఒక 5-10% అలా ఉంటే అలాంటి చేంజెస్ ఏమీ జనరల్గా జరగవు. అండ్ ఇది సేల్ చేయకూడదు.
ఈ మార్ట్గేజ్ రివర్స్ మార్ట్గేజ్లో ఉన్నన్ని రోజులు హౌస్ సేల్ చేయలేరు వాళ్ళు, ఎందుకంటే ఆ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అన్ని కూడా బ్యాంక్ దగ్గర ఉంటాయి. సో ఇది మెయిన్గా 60 years ప్లస్ ఉండే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ రాదు కాబట్టి, మనకున్న ఆల్రెడీ వర్క్ చేసిన దాన్ని బట్టి, సో ఉన్న హౌస్ ఏదైతే వాళ్ళు 60 years కష్టపడి కట్టుకున్నారో సో వాళ్ళు రివర్స్ మార్ట్గేజ్కి వెళ్ళి మంత్లీ ఇన్కమ్ తెచ్చుకోవచ్చు. అవును, జనరల్గా ఇప్పుడు చూసుకుంటే మనకి ఎవరికి కూడా గ్యారంటీడ్ పెన్షన్ అనేవి ఏమీ లేవు. అండ్ ఆల్రెడీ ప్రైవేట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు అప్పుడు ఎర్న్ చేసే ఇన్కమ్ అప్పటి వరకే సరిపోతుంది, మేబీ పిల్లల చదువు కోసం అని, వాళ్ళ మ్యారేజెస్ కోసం అని సరిపోతుంది. అండ్ డిఫైన్డ్గా పెన్షన్ అనేది ఎక్కడ ఎవరు కూడా సరిగ్గా సేవ్ చేయలేకపోతున్నారు, ఓన్లీ ఇల్లు పైన ఫోకస్ చేస్తున్నారు. సో ఆ ఇల్లు ఒకటే ఉంది, దాన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి పెన్షన్కి, మనం ఉన్నంత కాలము ఆ ఇంట్లో ఉండాలి, బట్ ఆ ఉన్నంత కాలం కూడా మనకి కొంత అమౌంట్ దాని నుండి రావాలి. అలాంటి వాళ్ళకి ఈ రివర్స్ మార్ట్గేజ్ అనేది అప్లికబుల్ వస్తుంది. దీంట్లో 10 to 15 years వరకు జనరల్గా ఆ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా 15 years తర్వాత కూడా ఇంకా పెన్షన్ కావాలి, ఆ కప్పులు అక్కడే ఉన్నారు అన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మళ్ళీ రీఎవాల్యుయేట్ చేస్తారు. అప్పుడు ఉండే ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం, అప్పుడు ఉండే మార్కెట్ వాల్యూ ప్రకారం దాన్ని ఎక్స్టెండ్ చేయవచ్చా చేయలేమా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇది వీళ్ళు అమౌంట్ మంత్లీ రిలీజ్ చేస్తూ ఉంటారా, లేదంటే ఇన్ కేస్ నాకు ఒక 1 lakh ఆన్ అర్జెంట్ బేసిస్ అవసరమైంది, లేదంటే 2 lakhs అవసరమైంది, సో అప్పుడు నేను నాకు ఏదైతే బ్యాంక్ లోన్ అవైల్ చేసిందో నేను ఎక్కువ అమౌంట్ కూడా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చా? అలాంటి కాన్సెప్ట్ ఏం లేదండి. మంత్లీ ఫిక్స్డ్ అని డిఫైన్ చేస్తారు వాళ్ళు ముందే, 5,000 10,000 20,000 ఎంత అని ఫిక్స్ చేస్తే అంతే అమౌంట్ రిలీజ్ చేస్తారు. మధ్యలో కొంత ఎక్కువ అడగడానికి అని, ఎక్కువ రిక్వెస్ట్ పెట్టుకోవడానికి అలాంటి ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. సో ఇది ఓవరాల్గా అమౌంట్ ఫిక్స్ అయిపోతుంది టబ్అప్. సో అందులోంచి మంత్లీ ఇన్కమ్ ఎంత రిలీజ్ చేయాలనేది కూడా ఫిక్స్డ్. సో అందులో ఏ చేంజెస్ చేయడానికి లేదు. ఓన్లీ హౌస్ రీవాల్యూట్ చేసేటప్పుడు ఇన్కమ్ పెరిగితే అమౌంట్ ఎక్కువ కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ అది కూడా రీఎవాల్యుయేట్ చేసినప్పుడు మనకి మార్కెట్ వాల్యూ పెరిగితే అప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టొచ్చు. బట్ మార్కెట్ వాల్యూ అలానే ఉండి 5-10% అప్ అండ్ డౌన్ అయినప్పుడు అలాంటి రిక్వెస్ట్ కూడా మనం ఏం పెట్టలేమో, వాళ్ళు పెట్టినా కూడా ఇవ్వరు వాళ్ళు. సో దీనికి సంబంధించి మరి లిమిటేషన్స్ ఏమున్నాయండి, ఏమేమి కన్సిడర్ చేసుకోవచ్చు మనం? సో జనరల్గా ఈ రివర్స్ మార్ట్గేజ్ లోన్లో మ్యాక్సిమం మార్ట్గేజ్ లోన్ 1 crore అండి, అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు బ్యాంక్స్ కూడా. దాని తర్వాత మనకి ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, సన్స్ అయినా ఎవరైనా సరే, ఇదేంటంటే మనం ఒక పర్సన్ రివర్స్ మార్ట్గేజ్ తీసుకుంటున్నప్పుడు అతను వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరు అనేది డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఇది అసెట్, ఒక ఫిజికల్ అసెట్, రియల్ ఎస్టేట్. మనకి అరే ఇతను మా నాన్న రివర్స్ మార్ట్గేజ్ పెట్టేస్తున్నాడు, తర్వాత నాకు రాదు అని అనుకుంటారు పిల్లలు. సో అలాంటి వాళ్ళకి ముందే తెలియజేయాలి, ఎందుకంటే మొత్తం మార్ట్గేజ్ లోన్ అంత డ్యూరేషన్ అయిపోయినాక బ్యాంక్ తీసుకెళ్ళిపోతుంది ఈ అసెట్ని. వాళ్ళు ఆక్షన్ అయినా చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. సో ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్ట్గేజ్ అప్లికేషన్లో డిక్లేర్ చేయాలి ఎవరున్నారు, ఎవరు నా తర్వాత ఎవరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఎవరు తీసుకోగలరు, అలాంటివి డిక్లరేషన్ ఇవ్వాలి. సపోజ్ నా హౌస్ వాల్యూ 1 crore ఉండింది. సో రివర్స్ మార్ట్గేజ్లో నాకు ఒక 50-60 lakhs బ్యాంక్ అనౌన్స్ చేస్తుంది ఎలిజిబిలిటీ. ఓకే, ఐ యూజ్డ్ కంప్లీట్లీ ఆల్ 50 lakhs. సో ఇప్పుడు నా హౌస్ అది ఏదైతే రేంజ్ 50-60% నాకు అలాట్ చేశారో, సో మిగతా 40% ఏమవుతుంది? సో అది నేను హౌస్ పూర్తిగా కోల్పోతానా, లేదంటే నాకు కొంత అమౌంట్ మళ్ళీ తిరిగి బ్యాంక్ నుంచి వస్తుందా ఫైనల్ సెటిల్మెంట్? కరెక్ట్. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే, సో మీ డ్యూరేషన్ అయిపోయింది, ఇన్ కేస్ మీరు బ్రతికి ఉంటే అది సెటిల్మెంట్కి వెళ్తుంది, మీరు బ్రతికి లేరు అంటే కంపల్సరీ బ్యాంక్కి తీసుకెళ్ళి ఆప్షన్లో పెడుతుంది. ఆప్షన్లో పెట్టినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ పర్సన్కి ఉన్న రిలేటివ్స్, సన్ కానీ డాటర్ కానీ ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ముందుకు వచ్చి సెటిల్ చేసుకొని ఇదేమైనా తీసుకోగలరా అని ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు తీసుకోలేకపోతే బయట ఆప్షన్కి వెళ్తుంది. సో బయట ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 lakhs వచ్చాయి, బట్ ఈ నాకు లోన్ ఇచ్చింది 50 lakhs, అండ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనము అది 59-60 lakhs అయ్యింది అనుకోండి. సో 80 - 60 రిమైనింగ్ 20 lakhs ఉంటుంది. ఆ 20 lakhs ఫ్యామిలీకి వస్తాయి. సో ఆ ఫ్యామిలీలో మేబీ వైఫ్ ఉంటే వైఫ్కి వస్తాయి, లేదు అంటే నెక్స్ట్ జనరేషన్ మనం అప్లికేషన్లో ఎవరైతే డిక్లేర్ చేసి ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు అమౌంట్ని. సో దీనికి సంబంధించి ట్యాక్సేషన్ అని కూడా అన్నారు. సో దానికి మనం ఈ ఏదైతే మంత్లీ ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ని నేను ట్యాక్సిబుల్ ఇన్కమ్ కింద నేను మళ్ళీ క్లైమ్ చేసుకోవచ్చా? సో
ట్యాక్సబుల్ ఇన్కమ్ కాదు ప్రస్తుతానికి. ఒకప్పుడు ట్యాక్సబుల్గా ఉండింది, బట్ అది తీసేశారు, ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో ఏదైతే పెన్షన్ వస్తుందో బ్యాంక్ నుండి అది నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ఒకటి ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే రివర్స్ మార్ట్గేజ్ అప్లై చేశారో వాళ్ళు ఆ హౌస్కి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ హౌస్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది అతనే కట్టాలి, బ్యాంక్ వాళ్ళు కట్టారు అది. అండ్ ట్యాక్సేషన్లో మనకి ఎలాంటి ట్యాక్సేషన్ లేదు ప్రస్తుతానికి. వచ్చిన పెన్షన్ ఏదైతే ఉందో కావాలంటే ఐటీ రిటర్న్స్లో ఫైల్ చేసుకోవచ్చు, దాంట్లో ట్యాక్సేషన్ ఏమీ పడదు. మనం దీన్ని ఒక 10 years 20 years అట్లా తీసుకుంటే, సో ఇన్ కేస్ నేను మార్ట్గేజ్ లోన్ మధ్యలోనే నేను క్లోజ్ చేసుకోవాలనుకుంటే దానికి ఏమైనా ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి లోన్ తీసుకునే వాళ్ళకి? కరెక్ట్. సో ఈ సెటిల్మెంట్ క్లోజ్ చేయడం అనేది మిడిల్లో కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా చేసుకోవచ్చు. సో మిడిల్లో చేసుకోవాలి. ఒక 5 years డౌన్ ద లైన్ నేను క్లోజ్ చేయాలి అనుకుంటున్నాను ఆ రివర్స్ మార్ట్గేజ్ని. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు వరకు ఎంత అయితే పెన్షన్ ఇచ్చారో బ్యాంక్, దానిపైన ఎంత ఇంట్రెస్ట్ పడిందో ఆ అమౌంట్ అనేది వీళ్ళు కట్టాలి, ఆ పర్సన్ కట్టాలి. అతనైనా కట్టాలి, లేదంటే అతని దగ్గర సన్ అయినా డాటర్ అయినా ఎవరైనా ముందుకు వచ్చి ఫస్ట్ అది క్లోజ్ చేయాలి. ఆ క్లోజ్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళు తీసుకుంటారో మార్ట్గేజ్ డాక్యుమెంట్స్ అవన్నీ రిలీజ్ చేస్తారు. సో అప్పుడు ఇంకా పెన్షన్ ఆగిపోతుంది, ఆ సెటిల్మెంట్ అనేది కూడా క్లియర్ అయిపోతుంది, వీళ్ళ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి. నెక్స్ట్ లాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 15 years డౌన్ ద లైన్ వాళ్ళ బాబు వచ్చేసి నేను తీసేసుకుంటాను, నేను క్లోజ్ చేస్తాను, మొత్తం సెటిల్ చేస్తాను మీ బ్యాంకుకి, ఇల్లుని అమ్మకానికి పెట్టకండి అని చెప్తాడు. సో అప్పటి వరకు ఏదైతే పెన్షన్ రిలీజ్ చేశారో దానిపైన ఇంట్రెస్ట్ ఎంత పడిందో అదంతా ఆ బాబు అనే అతను కట్టేసి ఆ డాక్యుమెంట్స్ అనేవి రిలీజ్ చేయించుకొని ఉంచుకోవచ్చు. సో సెటిల్మెంట్ మినిమం 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రివర్స్ మార్ట్గేజ్. 5 years లోపు సెటిల్మెంట్ చేయలేము, 5 years తర్వాత చేయొచ్చు, ఆ మధ్యలో అయినా చేయొచ్చు, లాస్ట్లో అయినా చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది అంటే అసెట్ అనేది బ్యాంక్ ఇంకా వేరే వాళ్ళకి ఆప్షన్ అనేది పెట్టదు, వీళ్ళ దగ్గరే ఉంటుంది, లేదంటే వీళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఉంటుంది. రీఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్టర్ 5 years అనేది ఫిక్స్డ్ ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years అనేదానికి అప్పుడు ఛాన్స్ ఉంటుంది, మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే బ్యాంక్ అయినా రిక్వెస్ట్ ముందుకొచ్చి చేయొచ్చు. బట్ లెస్ దెన్ 5 years అనేది ఇట్స్ వెరీ షార్ట్ టర్మ్, వాళ్ళు కూడా చేయరు, మనం రిక్వెస్ట్ పెట్టినా కూడా చేయరు వాళ్ళు. సో మినిమం 5 years. సో 5 years తర్వాత మీరు బాగా ప్రైసెస్ పెరిగినాయి అనుకుంటే మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, లేదు 7 years 8 years వరకు కూడా వెయిట్ చేసుకోవాలంటే కూడా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. బట్ ఎలిజిబిలిటీ కమ్స్ ఆఫ్టర్ 5 years. సో ఈ 5 yearsలో మనకి రియల్ ఎస్టేట్లో ప్రైసెస్ తగ్గడం కానీ పెరగడం కానీ దానిపైన ఉండే ఇంపాక్ట్ మన రివర్స్ మార్ట్గేజ్ లోన్కి ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదు? ఏమాత్రం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు ఆ వేరియేషన్ ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మనకు 60% 50% ఇస్తున్నారు మార్ట్గేజ్, మొత్తం 100% ఇవ్వట్లేదు. సో బ్యాంక్ ఈజ్ ఆల్సో నాట్ టేకింగ్ ఫుల్ 100% రిస్క్. సో ఓన్లీ ఆన్ ద రిమైనింగ్ 50% ఆర్ 60% దే ఆర్ విల్లింగ్ టు సే ఓకే ఇంత మాత్రమే మేము ఇవ్వగలము అని. ఓకే. సో ఈ 5 yearsలో బ్యాంక్ ఇన్ఫ్లేషన్ ప్లస్ ఈ మార్కెట్ ప్రైస్ ఎట్లా ఉంటుందో దాన్ని అసెస్ చేసుకొని ఈ 50% 60% అనేది డిసైడ్ చేస్తాం. ఎస్. ఓకే. సో అదండి వ్యూవర్స్. సో ఈ రివర్స్ మార్ట్గేజ్ లోన్ అనేది సో మనం ఎక్కువగా ఎవరైతే 60 years పైన రిటైర్మెంట్ అయిపోయి 60 years కష్టపడి ఏదో హౌస్ కొనుక్కోవడం వల్ల వచ్చిన ఆ ప్రాపర్టీ నుంచి మనం మరలా ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంలో రివర్స్ మార్ట్గేజ్ లోన్ ద్వారా పొందొచ్చు. సో ఇందులో దీనికి సంబంధించి ఆ ఇంట్లో 20 years నుంచి ఉండాలి, దాంతోపాటు రివర్స్ మార్ట్గేజ్ లోన్కి అప్లై చేస్తే సో ఆ ఇంట్లోనే వాళ్ళు ఉండటం అనేది కంపల్సరీగా ఇట్స్ ఎ మ్యాండేటరీ రూల్. సో దీంతో పాటుగా మీరు ఎప్పుడైనా లోన్ క్లోజ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ముందే చివరి వరకు ఉండాలనుకున్నా సో దీనికి సంబంధించి మీ డిసెండెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ ఆర్ మేబీ యాక్సెప్టెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్లో. సో ఇందులో 50 to 60% ఏదైతే బ్యాంక్ అసెస్మెంట్ చేసి ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉంటుందో, మార్కెట్ ప్రైస్ ఎట్లా ఉంటుందో, రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎలా ఉంటాయో దాన్ని ఒక మార్కెట్ స్టడీ చేసి దాన్ని బట్టి మీ యొక్క లోన్ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఇట్లా మీరు ఎక్కువగా పెన్షన్కి యూస్ఫుల్ అయ్యే స్కీమ్ ఇది. సో దీంతోపాటు మనం జాబ్ చేసేటప్పుడు ఏదైనా మనం ఎల్ఐసి స్కీమ్ ఇనిషియేట్ చేయలేదే, లేదంటే కొంతమంది ఇట్లా పెన్షన్ స్కీమ్స్ ప్లాన్ చేసుకోలేదు, సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ నుంచి మార్ట్గేజ్ స్కీమ్ కింద మనం పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ రైజ్ ద క్వశ్చన్స్ బిలో. సో విల్ ఆస్క్ ద రవికిరణ్ గారు వన్స్ అగైన్.
So we'll come up with more number of questions again. Thank you.